అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలోని ప్రీమిక్స్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ ఒక ప్రీమిక్స్ చేసుకుంటే చాలు మనం 4 రకాల రెసిపీస్ని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా వరకు ప్రీమిక్స్తో ఒకే రెసిపీ చేస్తూ ఉంటాము, కానీ దీంతో 4 చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 10 మినిట్స్లో ప్రీమిక్స్ రెడీ చేసుకుంటే మనం దాన్ని 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలకైనా సరే, లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి అయినా సరే, వర్క్ చేసి రాగానే వెంటనే వంట చేయడానికి టైం లేకపోయినా సరే, లేదంటే వీకెండ్స్లో లేట్గా లేచినా సరే మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీస్. ఈ ప్రీమిక్స్ ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోని 2 కప్పుల ఓట్స్ తీసుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నానండి. మనం కావాలి అంటే రెగ్యులర్గా యూస్ చేసే ఓట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా యూస్ చేసే ఓట్స్ చూడటానికి కొద్దిగా చిన్న సైజులో ఉంటాయి. అదే రోల్డ్ ఓట్స్ అయితే కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి. మనకి అందుబాటులో ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు అండి. 2 కప్పుల ఓట్స్ ని బౌల్లో వేసేసి ఈ బౌల్ ని పక్కన పెట్టేసి వేరే బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తీసేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు వేసి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక 8-10 జీడిపప్పు పలుకుల్ని చిన్నగా చాప్ చేసేసి వేసేసుకోవాలి. 10 కరివేపాకు ఆకులను కూడా చిన్నగా చాప్ చేసి వేసేసాను. కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని 1 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. దీని వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇది కూడా అందులో బాగా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందాక తీసుకుని 1 కప్పు ఉప్మా రవ్వ వేసేసి అన్ని కలిసేలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసాక ఉప్మా రవ్వని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు. మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్మా రవ్వ కొద్దిగా ఫ్రై అయ్యాక 2 కప్పుల ఓట్స్ వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఇంకో 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వ ఓట్స్ కలర్ చేంజ్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఈ ప్రీమిక్స్ లో నేను సాల్ట్ ఏం యూస్ చేయలేదండి. మనం కుక్ చేసుకునేటప్పుడే క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాన్ పక్కన పెట్టేసి ఈ ప్రీమిక్స్ మొత్తం చల్లారాక ఏదైనా ఎయిర్ టైట్ జార్ తీసుకుని అందులో మనం రెడీ చేసిన ఓట్స్, సూజీ ప్రీమిక్స్ వేసేసుకోవాలి. ఈ ప్రీమిక్స్ 10 నిమిషాల్లో రెడీ చేసుకుని 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా అర్జెంట్ టైంలో ఈ ప్రీమిక్స్ చాలా బాగా యూస్ అవుతాయి. ఈ ప్రీమిక్స్ మాత్రం మస్ట్ ట్రై అని చెప్తానండి. దీంతో రెసిపీస్ చాలా బాగుంటాయి. ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది కదండి. దీనితో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో చూసేద్దాము. ఫస్ట్ ఒక వెడల్పటి బౌల్ తీసుకుని ఇందాక రెడీ చేసిన ప్రీమిక్స్ ని 2 కప్పులు వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా క్వాంటిటీని ఎక్కువగా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఒక ప్రీమిక్స్ తోనే మనము 3 రకాల రెసిపీస్ ని చేసేస్తాము. 2 కప్పుల ఇన్స్టెంట్ ప్రీమిక్స్ కి 1 కప్పు పెరుగు వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు బ్యాటర్ కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది కాబట్టి ఇంకో 1/4 కప్పు వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్నాను. ఇలా బ్యాటర్ అంతా మిక్స్ చేసేసాక దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు కొన్ని వెజిటబుల్స్ ని చాప్ చేసేసుకుందాము. కొత్తిమీర ఒక 1/2 కప్పు వచ్చేలా కట్ చేసుకున్నాక కొద్దిగా క్యారెట్ ని అయితే తురిమేసుకోవాలి. ఈ రెసిపీలో పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ చిన్న పిల్లలు తింటున్నట్టయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయటమే బెటర్. 10 నిమిషాల తర్వాత ఉప్మా రవ్వ ఓట్స్ అంతా కూడా బాగా సాఫ్ట్ గా అయిపోతాయి కదా. ఇందులోనే 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/4 కప్పు కొత్తిమీర, పచ్చిమిర్చితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసే ముందు బ్యాటర్ అంతా చిక్కగా ఉంది కాబట్టి ఇంకో 1 కప్పు వాటర్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ చూడటానికి కొద్దిగా చిక్కగా ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. 1/2 టీ స్పూన్ వరకు సోడా వేసుకోవాలి. సోడాకి బదులుగా ఈనో కూడా వేసుకోవచ్చండి. ఒక సాచెట్ ఈనో యూస్ చేస్తున్నట్టయితే ఈనో వేగానే కొద్దిగా వాటర్ వేస్తే అది యాక్టివేట్ అవుతుందండి. సోడా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసాం కదండి. ఇలా రెడీ చేసిన బ్యాటర్ తోనే 3 రకాల రెసిపీస్ చేయొచ్చండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఇలా అంతా కలిపేశాక ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసేసాక మనం రెడీ చేసిన బ్యాటర్ ని కొద్దిగా వేసేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ ని ఆవిరికి ఒక 10-12 నిమిషాలు ఉడికించుకుంటే ఇన్స్టెంట్ గా ఓట్స్, సూజీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ప్లేట్ నుండి ఇడ్లీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఇన్స్టెంట్ గా చేసాం కాబట్టి ఇడ్లీ టేస్ట్ బాగుంటుందో లేదో అనే అనుకునే అవసరమే లేదండి. చాలా బాగుంటాయి. మనకి టైం లేనప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇన్స్టెంట్ గా ఓట్స్, రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి. ప్రీమిక్స్ రెడీ చేసేటప్పుడే క్వాంటిటీస్ అన్ని కూడా కరెక్ట్ గా వేసాం కాబట్టి ఈ ఇడ్లీ టేస్ట్ బాగుంటుంది. దీన్ని వేడివేడిగా స్పైసీ చట్నీ కానీ ఏదైనా ఇష్టమైన చట్నీ ఉంటే దాంతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇందాక రెడీ చేసిన బ్యాటర్ తో ఒక రెసిపీ చూసాం కదండి. ఇప్పుడు సెకండ్ రెసిపీని చేసేద్దాము. దీనికోసం మినీ ఇడ్లీ ప్లేట్ ని తీసుకుని ఈ ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుందాము. ఇందాక రెడీ చేసిన బ్యాటర్ ని కొద్దిగా ప్లేట్ లో అంతా వేసేసుకుని ఇలా ప్లేట్ అంతా ఫిల్ చేసేసాక ఈ మినీ ఇడ్లీ ప్లేట్ ని 5 నిమిషాలు ఆవిరికి పెట్టి ఉడికించుకుంటే చాలు మినీ ఇడ్లీస్ రెడీ అయిపోతాయి. ఈ ఇడ్లీస్ చల్లారాక ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి. ఈ మినీ ఇడ్లీస్ ని కావాలి అంటే ఇలా కూడా తినొచ్చండి, కానీ దీనికి కొద్దిగా ఫ్లేవర్ ని యాడ్ చేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర,
కొద్దిగా మినపప్పు ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ కారం పసుపు వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసేసుకొని రెడీ చేసుకున్న ఇన్స్టెంట్ మినీ ఇడ్లీస్ తో పాటు 2 స్పూన్ల అవిసె గింజల మునగాకు పొడిని వేస్తున్నానండి. మన దగ్గర ఏ పొడి ఉంటే ఆ పొడి వేసుకోవచ్చు అండి. కావాలంటే కొబ్బరి పొడి నువ్వుల పొడి అలా ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇంకో 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మొత్తం కలిసేలా ఫ్రై చేసేసుకోవాలి. ఇడ్లీకి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఒకవేళ ఏ పొడిలో లేకపోయినా పర్లేదండి. సాల్ట్ కారం పసుపు వేసినా సరే వేడివేడిగా ఈ మినీ ఇడ్లీలు బాగుంటాయి. చిన్నగా చాప్ చేసిన ఉల్లికాడలు కానీ కొత్తిమీర కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అన్నిటిని బాగా ఫ్రై చేశాక ఇన్స్టెంట్ గా చేసుకుని ఈ మినీ ఇడ్లీస్ ని కూడా మస్ట్ ట్రై అండి. ఈజీగా అయిపోతుంది, అంతే టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ లోకైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. మనం వేసిన పౌడర్స్ వల్ల ఇంకా నిమ్మరసం వల్ల దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకే బ్యాటర్ తో సెకండ్ రెసిపీ చూసాం కదండి. ఇప్పుడు థర్డ్ రెసిపీ చేసేద్దాము. ఈ రెసిపీ కోసం ఏదైనా కడాయి కానీ లేదంటే పెనం కానీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఆవాలు 1 టీ స్పూన్ నువ్వులతో పాటు కరివేపాకు వేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యేలోపే మనం రెడీ చేసిన బ్యాటర్ ని కొద్దిగా వేసేసుకోవాలి. ఇలా బ్యాటర్ వేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా రౌండ్ గా స్ప్రెడ్ చేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక సైడ్ అంతా కుక్ చేశాక టర్న్ చేసుకొని రెండవ సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ పైన క్రిస్పీగా లోపల బాగా ఉడికి దీని టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో కుక్ అయిపోతుందండి ఈ రెసిపీ. ఇలా మొత్తం ఫ్రై చేసేసాక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. ఈ ప్రీమిక్స్ తో ఈ రెసిపీ కూడా మస్ట్ ట్రై అండి. ఈ రెసిపీ వేడివేడిగా కాదండి, చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దీన్ని హాఫ్ గా కట్ చేసుకొని చూసారా లోపల కూడా బాగా ఉడికిపోయింది కదా. దీన్ని మనం బాక్స్ లో పెట్టి కూడా స్కూల్ కి కానీ ఆఫీస్ కి కానీ తీసుకెళ్లొచ్చండి. ఒకే బ్యాటర్ తో 3 రెసిపీస్ చూసేసాం కదండి. ఇప్పుడు 4th రెసిపీ చేసేద్దాము. 4th రెసిపీ కోసం 1 కప్పు మనం రెడీ చేసిన ప్రీమిక్స్ ని తీసుకోవాలి. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం రెడీ చేసిన ప్రీమిక్స్ లో పోపు వేసేసాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా నేనేమీ వేయట్లేదండి. మనకి కావాలి అంటే వేసుకోవచ్చు, ఇంకా పల్లీలు కూడా వేసి వేయించుకోవచ్చు. ఆనియన్స్ కొద్దిగా వేగిపోయాయి కదండి, మనకి నచ్చిన వెజిటబుల్స్ ని కొన్ని వేసుకోవచ్చు. అన్ని వెజిటబుల్స్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేలా చూసుకొని వేసేసుకొని వాటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు ఇన్స్టెంట్ ప్రీమిక్స్ కి 3 కప్పుల వాటర్ వేసుకుని వాటర్ అంతా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసేసాక రెడీ చేసిన ప్రీమిక్స్ ని స్పూన్ తో వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వేయటం వల్ల తొందరగా ఉండలు కట్టదు. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే వేడివేడిగా ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. ఒకే ప్రీమిక్స్ తో 4 రెసిపీస్ ని షేర్ చేసేసానండి. మీకు ఇందులో ఏ రెసిపీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.